వెల్కమ్ టు డీప్ సీక్ ఇన్ బైబుల్ తెలుగు. ఫ్రెండ్స్ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్ ఇది ఏ ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశానో మీ అందరికీ ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒకసారి మళ్ళీ చెప్తాను. ఎందుకంటే గనక బైబిల్లోకి సంబంధించినటువంటి బయట కామెంట్స్ అయితే బాగా ఎక్కువైపోయాయి. సో ఎందుకు అంటే గనక ఇందులోని అర్థాలు నిగూఢమైన చాలా అర్థం ఉంది. ఇది ఒక సముద్రాన్ని ఎన్ని ఉండాలో అన్ని ఉన్నాయి ఇందులో. సముద్రంలో ఉన్న లోతు కంటే కూడా ఇంకా ఎక్కువ లోతుంది. అందుకే డీప్ సీక్. ఎంతగా లోపలికి వెళ్తే గనక అంత అర్థం ఉంది ఇందులో. సో దానికోసం అని చెప్పేసి ఈ బైబిల్ మనము ప్రతి ఒక్క లైన్కు ప్రతి ఒక్క దానికి ఒక అర్థం అనేది ఇక్కడ సందర్భాన్ని బట్టి మారుతూ వస్తుండవచ్చు, కానీ పూర్తి అర్థం మాత్రం ఒకటే, నువ్వు నడిచే మార్గం. సో ఇక్కడ ఈ మార్గానికి సంబంధించినటువంటి ఇవి ఎలా ఉన్నాయి ఏమిటి అనేది ఒకసారి చూసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. సో ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి? ఆదికాండము 7వ అధ్యాయంలో పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతును 7ను. ఓకే, సో అలాగే పవిత్రము కాని పోతులలో 7ను ఉన్నాయంట. సో ఈ పవిత్రమైనటివి ఏంటో పవిత్రం కానివి ఏంటో చెప్తానన్నాను కదా ఈరోజు. సో వాటి గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి మన పరిస్థితి ఇప్పుడు? పవిత్రమైనటివి ఏమిటి? సో ఈ పవిత్రమైనటివి ఏమిటో చూస్తున్నాం కదా ఇప్పుడు. సో ఈ పవిత్రమైనటివి మనకు తెలియాలి ఫస్ట్. సో ఈ పవిత్రమైనటివి ఏంటో చూద్దాం ఫస్ట్. సో పవిత్రం అవ్వాలి అంటే ఏమవ్వాలి? జంతువులలో పవిత్రం ఏంటి అపవిత్రం ఏంటి నాకు అర్థం కాదు. జంతువులు పవిత్రమైన అపవిత్రమైనవి ఉంటాయా? జంతువుకు ఇది మంచి ఇది చెడు అనేది తెలుస్తుందా? ఎప్పుడైనా ఆలోచించారా? సో నోవాహు పడవ ఇదంతా అంటున్నాం కదా. సో ఇక్కడ ఎప్పుడైనా సరే జంతువులలో మంచి జంతువులు ఏంటివి, చెడ్డ జంతువులు ఏంటివి, అదే పవిత్రమైన జంతువులు ఏమిటి, పవిత్రం కాని జంతువులు ఏంటి అంటే డిఫరెన్స్ ఉంటుందా? చూడండి ఇక్కడ పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతును 7ను పెంటిను 7ను. అలాగే పవిత్రము కాని జంతువులో ప్రతి జాతి పోతును పెంటియు 2. దానికి రాసినప్పుడు వేరుగా ఉంది, దీనికి రాసినప్పుడు వేరుగా ఉంది. ఏంటి ఇది? సో మనకి ఇప్పుడు ఏదైనా సరే ఒకటి చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి? ఇక్కడ గనక పెడితే కనుక ఎలా ఉంటుంది చెప్పండి. సో దీని ప్రకారం మనం చూస్తే గనక మన పరిస్థితి ఏమిటి? 7 7. సో 7 అన్నావు బాగానే ఉంది. సో 7 అంటే బాగానే ఉంది, కానీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పవిత్రమైనటివి అంటావు, అపవిత్రమైనటివి అంటారు. ఎలా దీన్ని డివైడ్ చేయాలి ఇప్పుడు? సో ఎవరికన్నా గనక ఈ క్వశ్చన్ కనుక ఆన్సర్ గనక మేము చెప్పాలి అనుకుంటున్నాము అంటే గనక మీరు తప్పకుండా కామెంట్లో తెలియజేయచ్చు. లేదు ఇంకా మాకు వేరే క్వశ్చన్స్ ఉన్నాయి, మేము ఆ క్వశ్చన్స్కి సంబంధించి కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం అన్న వాళ్ళు కూడా ఆ క్వశ్చన్స్ అనేది నాకు కామెంట్లో తెలియజేయచ్చు. నా చేతనైనది, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానానికి లోపడి నేనైతే దానికి సమాధానము ఇవ్వగలనే అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి జంతువులలో 7 పెంటివి 7 పవిత్ర జంతువులలో గుర్తుపెట్టుకోండి. పవిత్ర అనే పదం ఉంది ఇక్కడ. సో ఈ పవిత్ర అనే పదాన్ని మాత్రం మర్చిపోవద్దండి. సో ఇక్కడికి వచ్చేసి పవిత్రము కాని, నాన్ పవిత్రం. సో పవిత్రం కానివి ఏంటివి, పవిత్రమైనవి ఏంటివి? వీటికేమో 7 7 ఉండాలి. చూడండి ఇక్కడ చూడండి 7 7 2 సార్లు వస్తుంది. ఇక్కడేమో 2 ఒకేసారి 2 అనే పదం మాత్రమే వస్తుంది. 7 7 ప్లస్ 2 14 14 2 16. ఈ కౌంటింగ్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎన్నైనా 7 ఇక్కడ రాసుకుంటూ వస్తాను, కొంచెం క్లియర్గా ఉంటుంది. సైన్ ప్లేస్ ఉంది కదా, ప్లస్ 2. ఓకే, నెక్స్ట్ ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను ఆడవి 7ను. చూశారు కదా, ఇక్కడ మళ్ళీ 7 వచ్చింది, ఇక్కడ మళ్ళీ 7 వచ్చింది. ఆకాశ పక్షులలో కూడా ఏమైనా పవిత్రమైనవి అపవిత్రమైనటివి ఉన్నాయేమో చూద్దామా? లేనట్టుగానే ఉన్నాయి. చూడండి ఒకసారి. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకునము. సో కట్ అయిపోయింది ఇంతవరకే. సో ఇక్కడ ఎన్ని మొత్తం ఎన్ని? మళ్ళీ ఇక్కడ ఎన్ని? 2 ఏళ్ళు వచ్చినాయి ప్లస్ 7. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ దీని మొత్తం ఎంత? ఈ నెంబర్లు ఏమిటి? బైబిల్లో ఎక్కడ నెంబర్ల గురించి పెద్దగా ఏం చెప్పలేదే, మేము ఎప్పుడు వినలేదే. ఈ నెంబర్లకు మాకు సంబంధం ఏంటిది? పక్షులని దేవుడు రమ్మన్నాడు, దేవుడు వచ్చినాయి. అరే పక్షులకు ప్లేస్ లేదు కదా అక్కడ. మరి
మరి దానికి సమాధానం ఏంటి? మరి ఈ నెంబర్లు ఏమిటి? అందులో పవిత్రం ఏమిటి, అపవిత్రం ఏమిటి? ఓకే, ఎనీహౌ ఏది ఏమైనప్పటికీ కూడా ఇదంతా కూడా ఎంత అవుతుంది? 7 7 14 14 ప్లస్ 16 16 ప్లస్ 14 30. సో ఇంతవరకు అయితే గనక ఎవరైనా లెక్కేస్తారు. బైబిల్ చదివితే కనుక చిన్న పిల్లవాడైనా సరే లెక్క వేస్తాడు. అందులో పెద్ద విచిత్రం ఏముంది? 30 అని చెప్పడానికి ఇది విచిత్రం ఏమైనా ఉందా? సో అసలు ఈ 30కి మన జీవితానికి గల సంబంధం ఏమిటి? ఇక్కడ 30 ఏదైతే ఉందో దీనికి మన జీవితానికి గల సంబంధం ఏమిటి? దీనికి ఒక సంబంధం ఉండాలి కదా. సంబంధం లేకుండా మనం అక్కడ బైబిల్లో రాశారు కాబట్టి మేము చదువుకున్నాము 30 అనేది మాకు మళ్ళీ ఇట్లా ప్రచారం జరుగుతుంది. 30 అనేది మంచి నెంబరు, అక్కడ బైబిల్లో రాసి ఉంది కాబట్టి మనం ఏదైనా సరే 30 రోజులు చేయాలి, ఏ పండుగ 30 రోజులు చేయాలి, ఏ పెళ్ళైనా 30 రోజులు 30 రోజులు చేయాలి. మరి ఇలా మళ్ళీ డైవర్షన్ మార్చుకున్నది అనుకోండి బాగోదు. సో ఈ 30 ఎందుకు మన జీవితానికి గల అవసరం ఏమిటో చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇలాగే చూసుకుంటూ వెళ్తే గనక ఈ 30 అనేది ఎక్కడైనా మనము నిత్య జీవితంలో ఎప్పుడైనా వింటున్నామా? సో మనకు క్యాలెండర్స్ ఉన్నాయి కదా. సో క్యాలెండర్స్ వచ్చేసి ఎన్ని రకాలు ఉంటాయో తెలుసు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. క్యాలెండర్ అంటే గనక ఎన్ని రకాలు ఉంటాయంటే 3 టైప్స్ ఉంటాయి. సో ఈ 3 టైప్స్ క్యాలెండర్స్ ను చూస్తే గనక ఒకటి సన్ అంటే సూర్యుడి ద్వారా తయారు చేసినటువంటి 365 రోజుల క్యాలెండర్. ఇప్పుడు మనం ఏదైతే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని మనం ఏవైతే చూస్తున్నామో ఈ క్యాలెండర్ వచ్చేసి సూర్యుని ద్వారా 365 రోజులకు 0.25 లీఫ్ ఇయర్. సో లీఫ్ ఇయర్ కూడా ఈ లీఫ్ ఇయర్ గురించి కూడా ఇక్కడ చెప్పబడింది, దాన్ని కూడా చూపిస్తాను నేను మీకు. సో ఇది వచ్చేసి సన్ను సూర్యుని బేస్ చేసుకొని చేసిన క్యాలెండర్. ఓకేనా? నెక్స్ట్ మూన్. ఆకాశంలో 2 దీపాలను పెట్టాడు కదా మన కోసం దేవుడు. ఏంటిది అది? ఒకటి సూర్యుని, పగలకు సూర్యుడు, రాత్రికి చంద్రుడు అనే 2 మనకు ఆది కాండంలో పెట్టారు కదా, గుర్తున్నాయి కదా. సో దేవుడు పెట్టినట్టువే కదా ఇవి, ఇవేవి పక్క నుంచి వచ్చినట్టు కాదు కదా, దేవుని సృష్టిలో నుంచి వచ్చినవే కదా ఇవన్నీ, దేవుడు చేసిన పనిలోనివే కదా ఇవన్నీ. ఆ విషయం అయితే గుర్తుంది కదా మీకు. ఓకే, ఈ 2 కూడా మనవే, పక్క వాళ్ళే కాదు. ఎందుకు? ఇది దేవుడు సృష్టించినదే ఇవి. సో మనకు సంబంధం లేదు వీటితో అనుకున్నారు. సో ఇవి మనవే, దేవుడు మన కోసమే సృష్టించాడు వీటిని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సన్ ప్లస్ మూన్. సో 2 కలిపిన క్యాలెండర్ వచ్చేసి ఒకటి ఉంటుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ క్యాలెండర్, మనకు అందరికీ తెలిసినదే. మనతో పాటు ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పుడు మనము చర్చిలో క్యాలెండర్ తీసుకున్నా కూడా ఈ సన్కు సంబంధించిన క్యాలెండరే మన చేతికి ఇస్తారు. ఇది విషయం. సో 365 డేస్ అనేది మనకు అందులో ఉంటుంది. ఒక రోజు లీఫ్ ఇయర్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ మూన్ క్యాలెండర్. సెకండ్ వచ్చేసి ఈ మూన్ క్యాలెండర్ ఒకసారి చూడండి. సో ఈ మూన్ క్యాలెండర్ కనుక మనం చూసినట్లయితే కనుక ఈ మూన్ క్యాలెండర్ లో 29.5 డేస్ ఉంటాయి. ఓకే, సో ఈ మూన్ క్యాలెండర్ లో 29.5 డేస్ అంటే కనుక ఏమిటి? ఇక్కడ 30 డేస్ ఉన్నాయి కదా, ఈ 29.5 అంటారు ఏంటి? అసలు ఈ 30 ఈ 7 ప్లస్ 2 ప్లస్ 1 7 అంటే ఏంటో తెలిస్తే కనుక ఈ 29.5 అంటే ఏంటో తెలుస్తుంది. ఓకేనా? సో ఈ 29.5 కి మనం గనక ముందుకు వెళ్ళిపోతే గనక ఈ 29.5 కంటే కూడా మనకు తర్వాత కావాల్సినది ఏమిటంటే గనక ఈ క్యాలెండర్ గురించి అయితే మనం ఇప్పుడు దాకా చూసాం కదా. సో క్యాలెండర్లు అయితే కనుక ఇంకా అవసరం లేదు మనకు. సో ఈ క్యాలెండర్లు కనుక తీసివేస్తే కనుక మనకు ఉండేటివి చెప్తాను ఇప్పుడు. సో ఈ 7 మనం సపరేట్ గా చూపిస్తున్నాడు బైబిల్లో. 7 రోజులలో ప్రళయం వస్తుంది, ఎలా క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు, 7 రోజులను ఎలా గుర్తుంటుంది వాళ్ళకు? 7 రోజులు అనేది 7 సూర్యులు 7 పగలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అది చెప్పడం బాగానే ఉంది. సో చెప్పిన తర్వాత దాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? నేను ఒక రోజు స్టార్ట్ చేస్తాను, నువ్వు ఒక రోజు స్టార్ట్ చేస్తావు. ఇది ఈ రోజు నుంచి 7 రోజులు అన్నాడు కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుందామంటావు. అంతేనా? ఒక లెక్క అనేది ఏమీ ఉండదు, దానికి ఒక కౌంటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఏమీ ఉండకపోవచ్చా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మనకు తెలియకపోతే కనుక ఎవరికి తెలియదు అనుకోవద్దు.
సో మనకు తెలియదు అంతే అది, కాబట్టి కంపల్సరిగా ఉంటుంది. సో ఇప్పుడు గనక మనం చూసినట్లయితే గనక మనకు కావాల్సినది ఏంటిది? 7. ఈ ఆకాశ పక్షులు 7 7 ఏమిటో తెలిస్తే గనక, లేదా ఈ పవిత్ర జంతువులలో 7 7 అనేటి ఏంటో తెలిస్తే గనక మనకు తెలుస్తుంది. చూద్దామా ఒకసారి? ఓకే, నెక్స్ట్ ఈ 7 7 అనేటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మనము చూడబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 7 7 అనే వాటిని మనము చూడబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి 7. ఓకే, ఇప్పుడు గనక మనం చూస్తే గనక ఈ 7 అనేది ఉంది కదా, మనం 1 వీక్ అనుకుంటున్నాం కదా. ఈ 7 డేస్ అనేది 1 వీక్ కౌంటింగ్ చేయాలంటే గనక మనకి ఎక్కడి నుంచి కౌంటింగ్ చేయాలి? ఏంటి అది కూడా తెలియదా? క్యాలెండర్ ఉంటుందో చూసుకోండి ఇంట్లో, లేకపోతే కనుక మీ సెల్ ఫోన్లో తీయండి అంటారా? కరెక్ట్, ఈ రోజు అంటే కనుక మా సెల్ ఫోన్లో తీసి వాడోడే చేసిన క్యాలెండర్ను మనం ఫాలో అవుతున్నాము. మరి ఇంతకుముందు రోజులలో ఎలా ఫాలో అవ్వాలి? అసలు క్యాలెండర్ మనకెందుకు? క్యాలెండర్తో మనకేంటి పని అంటారా? సో ఇది ముందు క్యాలెండర్తో మనకేంటి పని చూద్దాం. మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే కనుక మనకు ఒక టార్గెట్ ఉంటుంది. టార్గెట్ లేని పని అనేది చేయకూడదు ఎప్పుడు కూడా. సో ఇన్ని రోజులలో ఈ పని చేయాలి అనే ఒక టార్గెట్ ఉంటుంది. సో నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయడానికి వెళ్ళినా కూడా సూర్యుని చూసుకుంటావు కదా. సో టైం ఎంత అవుతుంది, ఓహో ఈరోజు చీకటి పడిపోయింది, నేను ఇంటికి పోవాలి అని. సామాన్యుల్లో అతి సామాన్యుల గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఈ రోజు అయితే కనుక ఆ పరిస్థితులు మనకు లేవు కదా. ఇప్పుడు మరి ఆ సూర్యునితో చంద్రునితో మనకేంటి అవసరము? ఇక్కడ సూర్య చంద్రుల గురించి చెప్పడానికి, క్యాలెండర్ తయారు చేయడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. సో ఒక మనిషి ఒక పని చేసేటప్పుడు అతనికి ఒక టార్గెట్ ఉండాలి. సో నేను ఈ వర్క్ని ఇన్ని రోజులలో నేను కంప్లీట్ చేస్తాను అనే ఒక కౌంటింగ్ ఉండాలి. సో ఏదీ లేకుండా పని చేశాను వచ్చాను అయిపోయింది ఈరోజు నా పని అనుకుంటే నీ జీవితం ఎలా ఉంటుంది? అంతే, గుడ్డెద్దు కదా చేలబడినట్టే ఉంటుంది జీవితం అనేది. గుడ్డెద్దు చేలబడ్డం అంటే తెలుసు కదా. ఏంటి ఎందుకు గుడ్డెద్దు, అది ఈ సామెత ఎందుకు వచ్చింది, దేనికి సంబంధం అనేది తెలుసా? ఎంతమందికి తెలుసో చెప్పండి. సో గుడ్డెద్దు చేల పడడం అంటే ఏమిటి? గుడ్డెద్దు ఎప్పుడైనా చేల పడ్డం చూసారా? ఈ రోజుల్లో మేము చేలే చూడట్లేదు. ఇంకా చేల పడడం ఎక్కడ చూస్తామంటారా? చేను అంటే పొలము దుక్కి దున్నడానికి మనం ఉపయోగించేది ఏమిటి? ఎద్దుని. సో ఆ ఎద్దు ఎలా వెళ్ళాలి? స్ట్రైట్ గా వెళ్ళాలి. మనకు ఆ గింజలు వేయటానికి మనకి ఎలా ఉండాలి? దాని యొక్క నాగలి అనేది స్ట్రైట్ గా వెళ్ళిపోతూ ఉండాలి. అంటే మరీ అంత 180 degrees లో స్ట్రైట్ గా అని కాదు, కానీ ఒక పద్ధతి అంటూ ఉండాలి. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా మొక్కలు వేస్తే ఏమవుతుందో తెలుసు కదా. మొక్కకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలో నీకు తెలియదు. మొక్కకు మధ్య ఆ గ్యాప్ లేకపోతే గనక ఏం జరుగుతుంది? సో నీకేం కావాలి? దానికి ఒక లైన్ కావాలి, ఒక హారిజాంటల్ లైన్ కావాలి. దాని ఒక లైన్ వర్టికల్ గా ఒక లైన్ వేసుకున్న తర్వాత, హారిజాంటల్ గా కానీ వర్టికల్ గా కానీ నీకు పొలం ఉండేదాన్ని బట్టి నువ్వు వేసుకున్న తర్వాత ఒక లైన్కు ఉన్న గ్యాప్ నువ్వు పట్టి నువ్వు మొక్కలు వేసుకుంటా వెళ్తావు, అంతే కదా. సో నీకు ఎద్దు ఏం చేయాలి? అప్పుడు కళ్ళు ఉన్నదై ఉండాలి. నువ్వు కళ్ళులో ఎద్దే కదా, వాళ్ళ దున్నడమే కదా అని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళావనుకో, అది స్ట్రైట్ గా వెళ్తుందా? నువ్వు దాన్ని స్ట్రైట్ గా నడపగలవా? సో నీ కనుక క్యాలెండర్ లేకపోతే కనుక, నువ్వు ఈ క్యాలెండర్ ప్రకారం కనుక నువ్వు వెళ్ళలేకపోతే కనుక నువ్వు అది చేసుకోగలవా? ఎలా చేసుకోగలవు చెప్పండి. సో నీకేం కావాలి? ఒక పని చేయాలి అంటే కనుక నీకు ముందు డేట్స్ తెలిసి ఉండాలి, ఇన్ని రోజులను లెక్క పెట్టి ఉండాలి. సో ఈ రోజు నేను వర్క్ మొదలు పెట్టాను, సో ఈ రోజుకు నేను కంప్లీట్ చేయాలి, ఇది నా కెపాసిటీ, సో నాలో ఉన్నటువంటి బలం ఇది అనేది నీకు తెలిసి ఉండాలి కదా. తెలియాలంటే నీకేం కావాలి? క్యాలెండర్ కావాలి. సో ఈ రోజు నాకు క్యాలెండర్ అయితే ఉంది, కానీ ప్లానింగ్ ఉందా? ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? మనకు మార్గాలు మనమే చెరుపు వేసుకున్నామంట. ఈరోజు మన దగ్గర అయితే క్యాలెండర్ అయితే మనకు అందుబాటులో ఉంది, కానీ దానికి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో, ఆ ప్లానింగ్ ఏదైతే ఉందో, మార్గం అంటే ఇక్కడ తార్ రోడ్డు కాదు, ప్లానింగ్. సో నువ్వు ఏదైతే ప్లాన్ చేస్తున్నావో ఆ ప్లాన్ నీకు లేదు నీ దగ్గర. నీ హృదయంలో నుంచి వచ్చే ప్లానింగ్స్ మొత్తము కూడా పనికిరానివైపోయినాయి. సో ఆ ప్లానింగ్ కరెక్ట్ గా ఉండాలంటే కనుక ఈ లెక్కలు అప్పుడు చెప్పారు దేవుడు.
నీ ప్లానింగ్ కరెక్ట్ గా ఉండాలి అంటే గనక నీ దగ్గర డేస్ను లెక్క పెట్టుకోవాలి. నువ్వు చేసే పని, ఒక రోజు నువ్వు ఈరోజు ఎంత చేసావు, రేపు ఎంత చేస్తున్నావు, ఎల్లుండి ఎంత చేయరు, నీ కెపాసిటీ ఎంత, ఇంతకేమైనా పెంచగలవా, పెంచుకోవాలంటే కనుక నీకేమి కావాలి. ఇది కదా నోవాహు పడవను తయారు చేయడంలో ఉద్దేశము. 7 రోజులు టైం ఇచ్చారు. 7 రోజులలో నువ్వు ఇంత పొడవు, వెడల్పు, ప్లానింగ్, ఇంత హైట్ ఉండేదాన్ని తయారు చేయాలి. ఇది నీ ప్రాజెక్టు. సో నీ ప్రాజెక్టు నువ్వు ఎన్ని రోజులలో చేయగలవు? ఒక డెడ్ లైన్ లేకుండా నేను ప్రాజెక్ట్ ఇచ్చారు నేను చేస్తా ఉంటాను అనేది కరెక్టా? ఏ ఉద్యోగంలో అయినా సరే ఇలా ఉంటుందా? టార్గెట్ లేని జాబ్స్ ఉన్నాయా? ఈరోజు ఈ పని కావాలి అంటారు. ఆ పని ఎంత, నేను చేసే పని ఎంత, నేను చేయగలిగినది ఎంత, ఇదంతా చూసుకుంటావు కదా. అలా కాకుండా మొత్తం ఒకరోజు చేసేస్తావు. లేదు, నీకు ఒక పని ఇచ్చారు. సో నువ్వు దాన్ని కంప్లీట్ చేయడానికి ఏ రోజు ఎంత చేయాలని ప్లాన్ చేసుకోవా? సో నీ పని ప్లాన్ చేసుకోవట్లేదంటే నువ్వు బైబిల్ను ఆచరించట్లేదు. బైబిల్ని ఎప్పుడైతే నువ్వు ఫాలో అవుతున్నావో నువ్వు ఆటోమేటిక్గా మొత్తం ప్లాన్ చేసుకుంటున్నట్టు. సో నువ్వు బైబిల్ని ఫాలో చెయ్యడము అంటే ఏమిటి? ఇక్కడ నువ్వు చేసే వర్క్ను ప్లాన్ చేసుకోవడము. గుర్తుపెట్టుకో. సో నువ్వు ఒక క్రైస్తవుని బిడ్డవు, నేను ఒక దేవుని కుమారుని అని చెప్పుకునేటప్పుడు నీ దగ్గర ఏముండాలి? ప్లానింగ్ ఉండాలి. అందులో అపోస్తులు చెప్తారు ఏమని తెలుసా? నాకు చేత వచ్చిన పనులు నేను ఎటువంటి లోపము లేకుండా చేస్తాను. సో ఇక్కడ ఏమిటి? ఒక ప్లానింగ్ ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం మనలో. సో మన క్రైస్తవ పిల్లలుగా మనకేముండాలి? ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక నిర్దిష్టత ఉండాలి. దాని యొక్క పని చేయటానికి మన దగ్గర, తెలుగులో ప్లాన్ ఏమంటారు అనేది నాకు కొంచెం అర్థం కావట్లేదు. ఆ పదం చెప్పడానికి ట్రై చేస్తున్నాను కానీ రావట్లేదు. ఓకేనా? సో ఇది కావాలి కాబట్టి ఇక్కడ మనకు దేవుడు చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ విషయాలకు వచ్చేసి 7 + 7 డేస్ అనేది స్టార్ట్ అయినాయి. సో ఈ డేస్ అనేది స్టార్ట్ అయిపోయినప్పుడు నువ్వేం చేయాలి? సో నా ఇష్టం వచ్చిన రోజు ఒకరు కౌంట్ చేసుకుంటాను, నా ఇష్టం వచ్చిన రోజు ఇంకొకరు కౌంట్ చేసుకుంటాను. సో ఇలా కౌంటింగ్ అనేది సపరేట్గా చేసుకుంటూ పోతే గనక నువ్వే బాస్. నువ్వు ఒకరికి ఒక పని అప్పగించావు. నేను చెప్పి నీకు 3 days అయింది కదా. లేదు, 2 days అయిందంటే అతను ఏం చేస్తావు? అలా కాదే. నేను చెప్పింది నీకు నిన్ననమ్మా. దానికి ఒక పేరు, ఊరు ఏమన్నా ఉండాలి కదా. సో ఆ పేరు, ఊరు నీకు ఏమన్నా ఉండాలి అనే దానికి ఇక్కడ విషయం ఉంది. సో ఈ 7 + 7 అంటే ఏమిటంటే, మనకు క్యాలెండర్లో 3 types గురించి మాట్లాడుకున్నాం కదా. మూన్ క్యాలెండర్ ప్రకారంగా గనక చూస్తే, ఈ మూన్ క్యాలెండర్లో ఎప్పుడైతే హాఫ్ మూన్ ఏర్పడుతుందో ఇది 7 days. తర్వాత ఫుల్ మూన్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఇది ఒక 7 days. సరిపోయినాయా? లేదు, హాఫ్ మూన్ ఏర్పడ్డది, ఆ తర్వాత 0 అయిపోయింది అనుకో, ఇది 7, ఇది 7, ఇది 7. కానీ ఈ మధ్యలో ఉంది కదా, ఈ 0 అయిపోయి 0 లైన్ వస్తుంది. సో ఈ 0 అయిపోయినా అంటే కనుక ఏమవుతుంది? ఈ మూన్ అనేది పోయిన తర్వాత ఇక్కడ 0 అయిపోతుంది. సో మూన్ అనేది కనపడదు. సో ఇదంతా ఇక్కడంతా వచ్చిన తర్వాత మనకు మూన్ అనేది ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. 7 days కాదు, ఈ 7 days తర్వాత 1 day ఇది పౌర్ణమి. సో పౌర్ణమి రోజు ఏమవుతుంది? ఫుల్గా కనిపిస్తుంది. ఇదేమిటి? అమావాస్య. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? 7 + 7 + 2 + 7 + 7 టోటల్ 30 days. మన క్యాలెండర్లలో లేవే. అరే నన్ను అంటున్నారు ఇప్పుడు, మీకు ఏదైనా మైండ్ పని చేస్తుందా? మనకు అన్నీ అలా ఉండవు. మనకు ఒక లీఫ్ ఇయర్ కూడా ఉంది, తెలుసా మీకు? కదా, లీఫ్ ఇయర్ గురించి చదువుదామా ఒకసారి? చూద్దామా? బైబిల్లో లీఫ్ ఇయర్ గురించి కూడా రాసింది, చూద్దాం ఒకసారి. ఆదికాండము 8వ అధ్యాయము 14వ వచనం చూడండి. 2వ నెల 27వ దినమున. లీఫ్ ఇయర్లు ఎన్ని రోజులు ఉంటాయి? 27, 28. సో లీఫ్ ఇయర్ గురించి కూడా ఇక్కడ రాయబడింది. సో లీఫ్ ఇయర్ ను కూడా నువ్వు కౌంటింగ్ చేసుకోవాలి.
మరి 30 days అంటే గనక మనకు సూర్యుడి ప్రకారంగా చూసుకుంటే మన ఇయర్స్ వచ్చేసి 365 days కదా. సో ఈ 30 లెక్కేస్తే ఏమవుతుంది? 12 into 30 లెక్కేసేదాము, సింపుల్ కదా. ఏమవుతుంది? 12 మూడు 36. సో 360 రోజులైనా మనకు సంవత్సరానికి? కానే కాదు. 360 రోజులు కూడా రాదు ఇది. దీనికంటే 365 రోజులకు -11. -11 వేస్తే కనుక 4, 5, 3, 350 days అనేది మాత్రమే వస్తుంది. మూన్ క్యాలెండర్ ప్రకారంగా మనకు సంవత్సరానికి 350 days. అది ఎలాగంటే గనక ప్రతి నెల కూడా 29.5 మనకు ప్రతి నెల ఏమొస్తుంది? 29.5 అనేది యాడ్ అవుతుంది. పూర్తిగా అమావాస్య పున్నమి అనేటివి పూర్తిగా ఒక నెలలో 2 సార్లు వచ్చే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. సో అందుకే దాన్ని 29.5 అనేది రాసుకుంటూ వచ్చారు. ఇది ఏమిటి? మనకు ఆది కాండము 7వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి ఆకాశ పక్షుల ప్రతి జాతి మగవి 7 ఆడవి 7 అనే దానికి భూమి మీద సంతతిలో ఇదే కదా, భూమి మీద సంతతిలో ఇవి కనుక చూసుకుంటూ వస్తే కనుక మనకు దేని గురించి చెప్పాడు అనేది ఇక్కడ అర్థమైపోతుంది. సో ఇక్కడ మనకు దేని గురించి చెప్పాడు? మన యొక్క రోజులు మనం ఎలా లెక్క పెట్టుకోవాలో, పని చేయటానికి రోజులను ఎలా లెక్క పెట్టుకోవాలో చెప్పాడు దేవుడు. నేను క్రైస్తవ బిడ్డను, ఆదివారం చర్చికి పోతున్నాను, సో నేనంత భక్తుని ఇంకొకని లేను, నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నానంటే కనుక నువ్వు పరిచయునితో సమానం. దేవుని బిడ్డ అంటే ఎలా ఉండాలి? ప్రతి ఒక్క పనికి ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి. సో చేసే పనిలో క్రమశిక్షణ ఉండాలి. ఏది లేకుండా పని చేస్తే కనుక నువ్వు దేవుని బిడ్డవు కాలేవు. సో అందుకే గుర్తుపెట్టుకో, నువ్వు చేసే పని ఏది టార్గెట్ ఏదైతే నీకుందో దాన్ని అచీవ్ అవ్వటానికి ఎలా పని చేయాలో ప్లాన్ చేసుకో. అప్పుడు నీ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. పని చేసే ముందు దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నావు, కానీ నువ్వు ఏదైతే కమిట్మెంట్, సో నీ మనసుకు కమిట్మెంట్ ఇచ్చుకుంటున్నావో ఆ కమిట్మెంట్ ప్రకారం పని చేస్తున్నావా? సో మనసుకు కమిట్మెంట్ ఏ పని చేయడానికి దేవుని నువ్వు అడుగుతున్నావో నాకు సహాయం చేయమని, ఆ పని నువ్వు సక్రమంగా ఆ రోజులలో చేస్తున్నావా లేదా? అది దేని వల్ల లేట్ అవుతుంది? నీ యొక్క హృదయంలోని ఆలోచనలు కనుక చెడ్డవైతే గనక ఆ పని అనేది కంప్లీట్ అవ్వదు. గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఈ విషయాన్ని. సో ఎప్పుడైతే నీ హృదయ ఆలోచనలు బాగుంటాయో అప్పుడే నీ పాదానికి వెలుగై దారి చూపిస్తుంది. లేదంటే కనుక నువ్వేమైపోతావు? దారి చెరిపి వేసుకొని ఇక్కడే తిరుగుతూ ఉంటావు. సో దారి తప్పిపోతే ఏమవుతుంది? అక్కడే తిరుగుతూ ఉంటామో కానీ మనము ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. సో అలా కాకుండా క్రైస్తవ జీవితంలో నువ్వు ఉండాలి అనుకుంటే మాత్రము నీ చేసే ప్రతి పనిలో నీకు ఒక ప్లానింగ్ ఉండాలి. సో ఆ ప్లానింగే ఇక్కడ చెప్పబడిన గొప్ప విషయం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రోజుకైతే కనుక ఇది చెప్పాను. సో మరి రేపటి మన అంశం ఏమిటి అంటే గనక 40 పగళ్ళు 40 రాత్రులు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. 40 పగళ్ళు 40 రాత్రులు. అసలు బైబిల్లో ఎన్ని సందర్భాల్లో ఈ 40 గురించి చెప్పబడిందో తెలుసా? మోషే విషయంలో ఆయన చేసినటువంటి ఎలా చేశాడు అనేది చెప్పమంటారు. ఈ 40 అనేది ఆయన ఒక 40 సంవత్సరాలు ఐగుప్తు రాజ వంశీకుల దగ్గర ఉన్నాడు. ఒక 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇంకో 40 సంవత్సరాల్లో ఇజ్రాయేలీల్ని నడిపించాడు. ప్లస్ దేవుడైన యేసుక్రీస్తు కూడా మనకు 40 రోజుల ఉపవాస ప్రార్థన. సో నెక్స్ట్ మనం ఈ 40 రోజుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? దావీదు మహారాజు పరిపాలించిన సంవత్సరంలో 40, సొలొమోను రాజు పరిపాలించిన సంవత్సరంలో 40. సో ప్రతిదీ 40 40 40. ఈ 40కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఏఎస్కేల్ సంబంధం ఉంది దీనికి. సో ఏలియాకు సంబంధం ఉంది. ఈ 40 రోజులు అనే దానికి చాలా 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 ప్రాముఖ్యత ఉంది. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో 40 పగళ్ళు 40 రాత్రుల గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంత నాది విన్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్, కామెంట్,
సబ్స్క్రైబ్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీకు మంచి అనిపిస్తే కనుక, ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెంట్ పడేశారనుకోండి, సో ఇది నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా నాకు కొంత కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే కామెంట్సే నాకు బూస్ట్. సో అంతకుమించి మిమ్మల్ని నేనేం అడగట్లేదు. సో మీరు ఒక కామెంట్, లైక్ పడేస్తే కనుక, పడేయడం ఒకటి కాదు, ఇస్తే కనుక నేను ఇంకో కొంచెం నూతన ఉత్సాహంతో ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి వీలవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ.